చూడమ్మా, ఇది నూజివీడి కాదు, మన న్యూయార్క్. ఇక్కడ కాకినాడ చెరుకు రసాలని, చీరాల చిన్న రసాలని దొరకవు. ఇక్కడ దొరికేవి మెక్సికన్ మామిడి పళ్ళు. కాస్కోలో దొరుకుతాయి. కాస్కోనే, కాస్కో. కాస్కో చూస్తూ అంటూ ఛాలెంజ్ చేస్తున్నావేంటే? కన్న తల్లి అంటే లక్ష్యం లేదా? అయ్యో, కాస్కో అంటే ఛాలెంజ్ కాదే, అదొక మాలు. ఓహో, జేబు రుమాలా? అయ్యో, రుమాలు కాదే, బజారు ఇది అనుకో. అవునా విమల, ఇప్పుడు ఇంతకీ అమెరికాలో టైం ఎంత అయిందే? ఇప్పుడు పొద్దున్న 7:30 అవుతున్నారమ్మా. మాకు రాత్రి 8 అయింది. అబ్బా, ఎప్పుడు ఈ టైం బాగాలేదే. సరేలే, ఇంతకీ మీ అత్తగారు వచ్చిందా? నిన్న వచ్చింది. మా ఆయనకి కాలుండి పాపం లేట్గా కొంచెం వెళ్ళారు. ఈవిడ ఈలోగా తప్పిపోయింది. కాలేమిటే, నీకు కడుపును మీ ఆయనకి కాలునా? అయ్యో, కాలంటే ఫోనే. ఫోన్లో ఉండి లేట్గా వెళ్ళారు. ఈలోగా ఆవిడ తప్పిపోయి చాలా తిరగాల్సి వచ్చిందమ్మా. పర్మనెంట్ గా తప్పిపోతే నీకు పీడ వదిలిపోయేది. అయ్యో పాపం, నాకు సాయం చేయడానికి కదా వచ్చింది. వచ్చింది సరే, వంట పోయి అందుకుందా లేక కూర్చుని కుంభాలు కుంభాలు తింటోందా? అయ్యో, నిన్ననేగా వచ్చింది. జెట్ లాగ్ లో ఉందమ్మా. అవ్వా, ఎంత అమెరికాకి వస్తే మాత్రం ఈ వయసులో ఆవిడకి జట్లు లాగులేమిటే? అయ్యో, లాగులు వేసుకుంటాం కాదే, జెట్ లాగ్. నిద్ర లేదుగా. నిద్రపోవడానికి వచ్చిందా? పోయి అప్పగించు. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? అర్థమైంది, కానీ రాగానే ఎలా ఇచ్చి ఇవ్వాలి. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. పోనీ ఒక పని చెయ్యి. ఈసారి మీ ఆయన దగ్గర ఉన్నప్పుడు కళ్ళు తిరుగుతున్నాయని కూలబడిపో. ఆవిడే తన చేతికి, అతనే తన చేతికి గరిటెస్తాడు. నువ్వు చెడ్డ కాకుండా పని కూడా అయిపోతుంది. మీ అక్కని చూడే, 5 ఏళ్ళయింది పెళ్ళై. అత్తగారు అందిస్తే అందుకుందే గాని ఏనాడైనా ఒక కప్పు కాఫీ పెట్టిందా? అక్క ఆయాసం అని కూలపడుతుంది, అత్తగారేమో చేస్తుంది. అందరికీ అలా సాగుతూ సాగించుకోవాలి, అదే గ్రేట్. అలాగే అంటావా? అబ్బా, ఇప్పుడు 1 గంట పైన ఫోన్ పెట్టేస్తాను. కాసేపు మాట్లాడమే, నీ సొమ్మేం పోయింది? మీ ఆయన వచ్చేసాడా? లేదమ్మా, ఆన్ సైట్ పని మీద కాలిఫోర్నియా వెళ్ళారు. ఆన్ సైట్ నా? రియల్ ఎస్టేటా? అయినా ఆయనకి ఆ సైట్ గొడవలు ఎందుకే? అబ్బా, ఇందుకే నేను ఇంగ్లీష్ నేర్చుకోమని. నాకు రాకపోతేనే నిన్ను అన్నయ్యని చదివించానుగా. అవును కానీ పొద్దునేం చేస్తుంది? వంట వెళ్ళబెట్టండి. నువ్వు కూడా చేస్తున్నావా? నేనెందుకు చేస్తాను? చేసినంత కాలం చేశాను. గొడవలు వచ్చాక కూడా నేనే చేస్తానా? అయినా పురిటికంటూ 3వ నెలలే పరిగెడతానండి పుట్టింటికి. 9వ నెల వస్తే కానీ పంపునన్నాను నేను. సరే, నువ్వు అసాధ్యరాలేమ్మా. ఇంతకీ మన హైదరాబాద్ పేరినాయుడు గారు అమ్మాయి అక్కడే ఉంటుందంట కదా, ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. గతం మా వారి ఆఫీస్లోనే చేస్తుంది. ఇద్దరు కలిసే వెళ్తారు ఆఫీస్కి అప్పుడప్పుడు. అమ్మో అమ్మో, ఇద్దరిని కలిసి ఎందుకు వెళ్ళేస్తావే? ఆ తుక్కుని బండి మీద వెళ్తారా ఇద్దరు? ఇక్కడ ఎక్కువ బండ్లు ఉండవే, కారు పూల్ చేస్తారు. కారు పూలా? కారు పూల్కే వెళ్తారో లేదా స్విమ్మింగ్ పూల్కే వెళ్తారో? సరే, నమ్మకూడదు మగవాడిని. 1000 కళతో చూసుకోవాలమ్మా. అంతెందుకు, నీ పెద్దనాన్నగారి బావమరిది కొడుకు లేడు? రామకృష్ణ. రామకృష్ణే. ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకున్నాడా ఆ పిల్లని? ఆ పిల్లని అమెరికా తీసుకువెళ్ళాడు. అక్కడ ఆల్రెడీ పెళ్లి అయిపోయిందంట. మన దేశం పిల్లని పని మనిషిగా పెట్టుకున్నాడంట. ఇంకా మన శర్మగారి కొడుకు గురించి చెప్పలే అక్కర్లేదు. నీ మొహం, మీ అత్తగారి మీద జాలేంటే? తన మొగుడిని అమెరికా పిలుస్తారని ఇద్దరూ కలిసి చక్కగా జలసా చేయొచ్చని జ్వరం తెచ్చుకుంది. కాదేమోని పాపం ఒళ్ళు కాలిపోతోంది. ఎయిర్పోర్ట్ లో చాలా తిరిగేసిందిగా. సింగినాథం వగలిపోతోంది.
ఆవిడికి జ్వరం వచ్చిందని మళ్ళీ ఆ చాకరీ నెత్తి వేసుకోకు. నీకు రెస్ట్ ఇవ్వడానికిగా వచ్చింది, చెయ్యమను. నువ్వు రోజుకోసారి కళ్ళు తిరుగుతున్నాయని కూలబడిపో, ఆవిడే చేస్తుంది. అలాగే అమ్మా. నీ అక్కని చూసుకుని నేర్చుకోవే. ధైర్యం రావటం లేదమ్మా. కొన్ని 4 నెలలు ఓపిక పట్టు, నేను పురిటికి వచ్చేస్తాగా. అవును, నాన్న కూడా రిటైర్ అయ్యారుగా, మా ఇద్దరికి టికెట్లు తీయమను. అలాగే అమ్మా. అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. నా కొంప కొల్లేరైపోయింది. ఇలా అవుతుంది అనుకోలేదు. సరిగ్గా చెప్పు. ఏం చెప్పనే అమ్మా? నీ కన్న తల్లిని నా దగ్గర దాపరికం ఎందుకమ్మా? సరిగ్గా చెప్పు. నా అనుభవంతో నేను ఏదైనా సలహా ఇవ్వగలనేమో చెప్తాను. ఆ నాయుడు గారు అమ్మాయి నా కాపురానికి అడ్డెట్టిందమ్మా. ఏం చేసింది? ఆన్ సైడ్కి తను కూడా వెళ్ళిందంట. మా ఆయనతో పాటే అక్కడ అన్ని రోజులు ఉంది. అయినా స్విమ్మింగ్ పూల్ కి కలిసి పంపొద్దని చివరికి చెప్పినట్టు చెప్పాను. ఆ మాట విన్నావా? స్విమ్మింగ్ పూల్ కాదే, కార్ పూల్. ఏదో ఒకటిలే, మన చెయ్యేలా కానుంది. అమ్మా అమ్మా, గుడ్ న్యూస్. ఏమిటే? అమ్మా, మా ఆయనే వంట చేసి వర్క్ వెళ్తున్నారు. నువ్వు చెప్పిన తలగడ మాత్రం వర్కౌట్ అయిందే. బాగుంది బాగుంది, ఇలాగే నా మాట వింటూ ఉండు, బాగుపడతావు. సరేలే, ఇంతకీ నీ అత్తగారు సాయం చేస్తుందే? ఆవిడ ఇంకా మంచం దిగటం లేదు. ఈయనే పాపం. పాపం ఏముంది? చేతికి బిడ్డనిచ్చే పెళ్ళానికి కూర్చుని చేస్తేనే పుణ్యం. అలాగే అంటావా? అలాగే, దాంట్లో అనుమానం ఏముంది? ఆహా. అమ్మా, నాకు ఇంకో ఫోన్ వస్తున్నది, తర్వాత మళ్ళీ మాట్లాడతాను. బాధపడకమ్మా, బాధపడకు. నీ మొగుడు తిరుగుడిని పని చెయ్యాలంటే నువ్వు బ్రహ్మాస్త్రం వాడాల్సిందే. బ్రహ్మాస్త్రమా? అదేంటో చెప్పమ్మా. నువ్వే చెప్పావు కదే 911 కాల్ చేస్తే కాపులబ్బాయిలు వస్తారని. కాపులబ్బాయిలా? ఓ, అదే వాళ్ళే. నువ్వు 911 కొట్టు, వాళ్ళు వచ్చి బెదిరిస్తే గానీ నీ మొగుడు తిక్కకూడదు. అలాగేనమ్మా, చేస్తాను చేస్తాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, బాగున్నావా? బాగున్నానండి. ఏమో ఎలాగున్నావు? చిన్న ప్రాబ్లం అండి. అయ్యో, అలాగా? ఏంటి? పిల్లలు బాగున్నారు కదా? పిల్లలతో ఏం గొడవలేదు కదా? నమస్కారం అమ్మా, సావిత్రి గారు. నమస్కారం అమ్మా సుధా. ఏమిటి ఏడుస్తున్నట్టున్నావు? మా ఆయన ఏమైంది అతనికి? ఆయన రాముడు అనుకున్నాను, కానీ కృష్ణుడు అయిపోయారు. నాకు చక్కని చేస్తున్నారు. అందుకని కాప్స్ కాల్ చేస్తుంటే ఇంతలోకి మీరు వచ్చారు. అయ్యో, బాధపడకమ్మా, అన్నీ సరిపోతాయిలే, కంటపడు. ఏం చేస్తున్నారు? ఎక్కడున్నాడు ఏంటి ఇంటికి మీ ఆయన? కాన్సెప్ట్ మీద వెళ్ళారు. అయ్యో, అన్నిటికీ మొగుళ్ళని తప్పులు పడతారమ్మా మీరు. నేనైతే అసలు ఒప్పుకోను. మీరు అసలు ఎప్పుడు ఫోన్ల మీదే ఉంటారు? ఎవరితో మాట్లాడుతుంటారమ్మా? బాయ్ ఫ్రెండ్సా? కాదండి, మా అమ్మతో మా అక్కతో. మా అమ్మతో? ఆహా, అలాగా. మరి అయితే నీది అక్క పెత్తనం చెల్లెల కాపురము, మరి నీదేమో అమ్మ పెత్తనము కూతురు కాపురము. ఏంటండి నాకు అర్థం కాదు. మీరేదో పెద్దవాళ్ళు మాకు సాయం చేస్తారనుకుంటే ఇలా పెట్టారా? అవుతే నా కాపురం కోల్పోతుంటాను. అయ్యో, బాధపడుతు తల్లి. వీటన్నిటికీ మా మొబైలే కారణం అండి. మీ మొగుళ్ళు కారణం కాదమ్మా, నేను అసలు ఒప్పుకోను. దిక్కుమాల నాలెడ్జ్ కొన్ని దీనికి కారణం. అసలు మీ కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయంటే అందుకు కారణం ఇండియాలో పురుగు ఉరిగిందన్నమాట. ఇక్కడ పిల్లి పురుడు వసుకుంటే అక్కడ ఆంధ్ర దాకా కబురు జరిపోతుంది. లోక జ్ఞానం లేని తల్లులు, ఇక్కడ విషయాలు అర్థం కాని అక్కలు సలహాలు ఇస్తున్నారు. పెళ్లి మీది, పెత్తనం వాళ్ళది. సుధా, నీ మొగుడిని అనుమానిస్తున్నావు కదమ్మా? అవునండి. మరి మీ ఆయన ఊర్లో లేనప్పుడు మా ఆయనతో వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నావుగా, మీ ఆయన అనుమానించవచ్చు కదా? నేను అలాంటి వాడు కాదండి. అతడు అలాంటి వాడు కాదమ్మా. లోక జ్ఞానం లేని మీ అమ్మ రెచ్చగొడుతుంది, నువ్వేమో రెచ్చిపోతున్నావు. ఇక విమల, మీ అమ్మ అత్తగారికి చాకరీ చెయ్యొద్దు అని నీకు చెప్తుంది కదా. తన కోడలు
కోడలు తనకి చచ్చేలా చాకరీ చేయాలని ఆశిస్తుంది. ఎప్పుడైనా ఆలోచించావా? ఆ, ఎందుకని ఆలోచించలేదు? నువ్వు ఆలోచించావా అమ్మా ఎప్పుడైనా? అదే మీ కాపురాల్లో కలతలు రాకుండా ఉండాలంటే ముందు ఈ ఫోన్లని డిస్కనెక్ట్ చేయండి, లేదా అవి లేవని అనుకోండి. అసలు టెలిఫోన్ ఇంత మిస్యూజ్ చేస్తారు అని అనుకుని ఉంటే గ్రహం బెల్ టెలిఫోన్ కనిపెట్టేవాడు కాదేమో. సారీ నాకు కదమ్మా, మీ భర్తలకి చెప్పుకోండి. అసలు ఇంతకీ మీ ప్రాబ్లం ఏమిటి? మీ భర్త మీ చెప్పు చేతల్లో ఉండాలంటేనా? అవునండి. ఆహా, అయితే మొగుడిని కట్టిపడేసే మంత్రం ఒకటి చెప్తాను, చెప్పకండి. ఏంటండి ముక్కు చీర? కాదు, కానీ కాదు. భర్తకి ప్రేమ చూపించాలి, ప్రేమతో జయించాలి, అంతే.